హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ గౌతమి టాక్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇది థర్స్డే నైట్ అనమాట. అంటే మా ప్లాన్లో లేదు ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందాం అనేసి. ఎందుకు అన్నీ కుదిరిపోయినాయి ఒక్కసారి. అన్ని ఇంట్లో మాకు అవైలబుల్ ఉన్న చికెన్ కూడా మేము తెచ్చుకున్నామంటే కర్రీ చేద్దామన్నట్టు తెచ్చుకున్నాం, కానీ బయటలకు వర్షం పడుతుంది కదా, కొంచెం వేడివేడిగా చికెన్ బిర్యానీ చేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేద్దాం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇంతలో మా పాప వచ్చిన మినీ హెల్పర్ అన్నమాట. నేను ఏం చేస్తున్న మధ్యలో వచ్చే ప్రతి దాంట్లో నేను చేస్తా అన్నట్టు దూరిపోద్దు. ప్రతి విషయంలో కూడా గరిట ఒకటి తక్కువ, కానీ మొత్తం అన్నీ ఆ కౌంటర్ టాప్ మీద కూర్చుని అన్నీ నాకు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఏం చేస్తాను, నేను హెల్ప్ చేయను అని అడుగుతుంది. సో ఇప్పుడు తను ఇక్కడ అదే చేస్తుంది. నాకు పుదీనా ఒక్కొక్కటి ఆకులు తెంపేసిస్తుంది అన్నమాట. ఇంకేం చేయను అని అడుగుతుంది. ఇంకేం చేయొద్దు, నాకు ఆ పుదీనా మాత్రం తెంపేసి ఇవ్వు అని చెప్పాను తనకి. సో మీలో ఎంతమందికి ఇష్టము చికెన్ దమ్ బిర్యానీ అయినా, చికెన్తో చేసే ఐటమ్స్ అయినా? నాకైతే చికెన్తో ఏ ఐటెం చేసినా చాలా ఇష్టం, అంత పిచ్చి నాకు చికెన్ అంటే. సో ఇక్కడ నేను ఫ్రెష్గా జింజర్ గార్లిక్ కూడా నేను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను ఒక బౌల్లోకి మాత్రం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ ముందుగానే కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నాను అన్నమాట. ఒక 2 టైమ్స్ కడిగేసుకుని జస్ట్ మనం మంచి వాటర్తోనే మనం ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అయితే సరిపోతుంది రైస్. మాకు ఇక్కడ హైదరాబాద్లో 4 to 5 డేస్ నుంచి కంటిన్యూషన్గా వర్షాలు పడుతున్నాయి. అసలు మీకు పడుతున్నాయా? మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి ఒకసారి. తెలుస్తుంది కదా మనం ఎక్కడి నుంచి, నేను ఎక్కడి వరకు నా వీడియోస్ రీచ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది. ఇక్కడ నేను కడిగేసుకుని రైస్ సోక్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు. అలాగే ఇక్కడ నేను కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ హాఫ్ కేజీ మీద ఎక్కువ, 750 గ్రామ్స్ ఎంతో. ఎందుకంటే రైస్ ఎంత వేస్తే దాన్ని బట్టి మనం అంత వేసుకుంటామంట కదా చికెన్. సో అందుకనేసి కేజీకి రైస్ అయితే కేజీ చికెన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందని అంటారు. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో అందుకు హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్స్ట్రా, ఎక్కువ కూడా కాదు నాకు తెలిసి. ఆ క్వాంటిటీలో నేను చికెన్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో సాల్ట్, పసుపు, కారం అండ్ అలాగే ధనియా, జీరా కలిపి నేను ఇంట్లో పౌడర్ వేసుకుంటాను, అది వేసాను. అండ్ అలాగే హాఫ్ లెమన్ వేసా. అలాగే 1 స్పూన్ దాకా చికెన్ పౌడర్ ఉంటుంది కదా, అది నేను బయట తీసుకున్నాను. నాకు ఇంట్లో ప్యాకెట్ అయిపోయింది, నేను చేసుకున్న పౌడర్ అయిపోయింది. అండ్ అలాగే కొంచెం ఒక 1 స్పూన్ దాకా మాత్రం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసాను. అలాగే ఇందాక ఫ్రెష్గా నేను ఊరుకున్నా కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 1.5 స్పూన్ దాకా వేసాను. నేను 1 స్పూన్ గీ వేసుకున్నాను, ఇంట్లో చేసిందే గీ, అది వేసుకున్నాను అన్నమాట. సో నేను అంటే క్వాంటిటీస్ ఏం చేయట్లేదు, నార్మల్గా వేసేస్తున్నాను, మీకు ఎలాగో తెలుస్తుంది కాబట్టి. సో నేను చెప్పినట్టే మీరేం కాదు, చేసి నేను చేసే ప్రాసెస్ నేను ప్రతి వీడియో చెప్పినట్టే నేను ఎలా చేస్తున్నా చూపిస్తున్నాను అంతే. అలాగే ఇప్పుడు మనం బిర్యానీ హోల్ గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ దాకా షాజీరా వేసాను, స్టార్ పువ్వు, నెక్స్ట్ యాలకులు మాత్రం ఒక 4-5 వేసుకున్నాను అనమాట. 2 బిర్యానీ ఆకు అంతే. నెక్స్ట్ 1 స్పూన్ దాకా ఆయిల్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నేను 1 స్పూన్ దాకా నెయ్యి వేసాను కాబట్టి. ఆ తర్వాత చిన్నగా తరుక్కున్న కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా కూడా వేసి ఒకసారి మొత్తం అంతా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్. ఆ చికెన్ని బాగా ప్రెస్ చేస్తూ బాగా మ్యారినేట్ చేస్తే మసాలా అంతా చికెన్కి పడుతుంది. సో అలాగే నెక్స్ట్ ఏమో ఆ తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. ఫస్టే పెరుగు వేసుకోకూడదు, మనం మసాలాలు వేసినప్పుడే. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిన తర్వాత మాత్రమే మనం పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఈవెన్గా మొత్తం ప్రతి పీస్కి పట్టేలాగా చికెన్, పెరుగు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ అంతే. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ to 1 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అంతే. అది లోపు మ్యారినేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం బిర్యానీ ప్రాసెస్ చేసినప్పటికీ. తర్వాత ఆయిల్ వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఆ మ్యారినేషన్లోనే వేసేయాలి, బట్ నాకు కుదరలేదు, అందుకని మళ్ళీ వెనకాల ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో సన్నగా కట్ చేసుకుని, మనకి ఎలాగో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకుంటారో. సో అలా మనం బాగా ఫ్రై చేసేసుకున్నాక అది కూడా మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం లైట్ తక్కువగా ఉంది, మీకు అక్కడ మాడలేదు, బట్ ఎర్రగానే ఉంది, కానీ లైట్ తక్కువ మీకు అలా కనిపిస్తుంది. బట్ బాగా పర్ఫెక్ట్గా వేయని.
మ్యారినేషన్ చేసిన చికెన్లో మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేయక్కర్లేదు, ఒక సగం వేసుకున్నాక మొత్తం అంటే మిగతా సగమేమో మనం లాస్ట్లో రైస్ మీద వేస్తాం కాబట్టి ఇప్పుడు సగం వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకుంటాము చికెన్ మొత్తము. ఈలోపు స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టుకుంటాం రైస్కి. కూడా హోల్ గరం మసాలా ఇందాక నేను మీకు మ్యారినేషన్లో ఏ ప్రాసెస్ అదే మొత్తం వేసాను, ఇదే సేమ్ ప్రాసెస్ ఇక్కడ మొత్తం అన్నీ వేసుకోవాలన్నమాట. ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ మనం కర్రీలో వేసాం కాబట్టి. వాటర్ కొలతతో సంబంధం ఉండదు కాబట్టి మనం ఏమి కొలతతో వేయం కదా, జస్ట్ మనకు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది కాబట్టి వాటర్ ఎంత రైస్ బట్టి మనం వేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసాను. అవి కూడా ఎక్కువ అక్కర్లే, కొంచెం ఫ్లేవర్ దిగుతాయి అనేసి అంతే. అలాగే ఒక హాఫ్ లెమన్ మాత్రం వేయాలి, ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుంది కాబట్టి. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడే. ఆ తర్వాత మనం అంటే వాటర్లో మాత్రం కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుందంట. సో మనం బీచ్ వాటర్ ఎంత ఉప్పగా ఉంటాయో సో అంత వేసుకోవాలంటే సో ఈ వర్షం మాత్రం అస్సలు ఆగట్లేదు, కంటిన్యూషన్ 4 days నుండి వాయించేస్తుంది పట్టుకొని. సో ఇక్కడ రైస్ చూసారు కదా, వాటర్ కొంచెం బాయిలింగ్ స్టార్టింగ్లో ఉందన్నమాట. ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నాయి, అప్పుడే మనం ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకున్నాక సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అయింది, అందుకు మళ్ళీ ఒక స్పూన్ ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేశాను నేను. అండ్ అలాగే మనం ఒక 1/2 hour to 45 minutes దాకా మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా ఇప్పుడు వాటర్లో వేసేయాలి. నాకు కొంచెం గిన్నె చిన్నది అయిపోయింది, అది ఇట్స్ ఓకే, పర్వాలేదు, మనం వాటర్ తీసేస్తాం అందులోంచి, ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ రైస్ మాత్రం నేను 60% కుక్ చేసుకుంటాను, కొంతమంది 80 వరకు కుక్ చేసుకుంటారు, ఎందుకంటే చికెన్ని కొంచెం మనం కుక్ చేస్తాం కాబట్టి. నేనేం కుక్ చేయట్లేదు, చికెన్ కూడా డైరెక్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టేసి దాని మీద రైస్ వేసే ప్రాసెస్ కాబట్టి ఒక 60% మాత్రం రైస్ని ఉడకబెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు దమ్ బిర్యానీ మాకు ఒక కళాయి ఉంటుంది అందులో చేసేదాన్ని, బట్ ఈరోజు చికెన్ ఎక్కువ అయిపోవడం వల్ల సరిపోలేదు, సో అందుకని బిర్యానీ గిన్నె తీసుకున్నాను నేను ఆ బిర్యానీ గిన్నెలో మాత్రం లైట్గా ఒక్క స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసి చికెన్ వేసేసాను. ఇంకా మనం ఏమైతే మ్యారినేషన్ చేసుకున్నామో ఆ చికెన్ అంతా లేయర్లా బాగా పరుచుకోవాలి. యాక్చువల్లీ నాకు చికెన్ మ్యారినేషన్లో కొంచెం సాల్ట్ ఎక్కువైందేమో అనిపించింది, మళ్ళీ చికెన్ మొత్తం బిర్యానీ పాడైపోద్ది అనేసి నేను ఒక 4-5 పీసెస్ దాకా పొటాటో ఉంటాయి కదా, బంగాళదుంప ముక్కలు కట్ చేసి వేసాను. ఉంటే సాల్ట్ లాక్కుంటుందని ట్రిక్ తెలుసు నాకు, సో అది వేసి చూసాను అనమాట. స్టవ్ మీద పెట్టగానే నేను కొంచెం మాత్రం చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. అలాగని ఎక్కువ వాటర్ కాదు, ఒక చిన్న గ్లాస్తో మాత్రం వాటర్ వేసుకోవాలి. చూసారా, నేను చికెన్ మునిగే వరకు వేసాను. ఆ తర్వాత పక్కనే మాత్రం రైస్ 60% వరకు బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ రైస్ మాత్రం నేను చికెన్ లేయర్స్గా వేయట్లేదు, ఎందుకంటే నేను కుక్ అవ్వలేదు కాబట్టి చికెన్ అసలు 0% కాబట్టి. అందుకే ఓన్లీ కింద చికెన్ పెట్టి పైన మొత్తం రైసే, పై లేయర్ అంతా రైస్ వేసేస్తాను మొత్తం అంతాని. సో ఇక్కడ రైస్ మొత్తం ఈక్వల్గా చేసుకుని నేను మళ్ళీ ఆల్రెడీ రైస్ని మనం బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ మాత్రం ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ దాకా వేసాను. దాని మీదే మళ్ళీ నెక్స్ట్ నేను ఫ్రైడ్ చేసాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను. మొత్తం అన్నీ ఈక్వల్గా వేసుకున్న తర్వాత నెయ్యి మాత్రం వేయాలి కంపల్సరీ. నెయ్యి లేనిది ఎందుకో నాకు బిర్యానీ ఫ్లేవర్ కంప్లీట్ అయినట్టు అనిపించదు. నెయ్యి కంపల్సరీ ఒక 2 to 3 spoons దాకా నేను వేసుకున్నాను, ఇంట్లో చేసిన నెయ్యి. నెయ్యి లేనిది ఎందుకో నాకు బిర్యానీ ఫ్లేవర్ కంప్లీట్ అయినట్టు అనిపించదు. నెయ్యి కంపల్సరీ ఒక 2 to 3 spoons దాకా నేను వేసుకున్నాను, ఇంట్లో చేసిన నెయ్యి. అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ మాత్రం మొత్తం అంతా అలా మనం జల్లుకోవాలన్నమాట, ఫ్లేవర్ కోసం అంతే, అంతకన్నా ఏం కాదు. లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే వేసుకోండి. నేను బిర్యానీలో కానీ పైన కానీ ఇక్కడ కూడా ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. ఇంకా 10 minutes మీడియం ఫ్లేమ్లో, నెక్స్ట్ 25 minutes మాత్రం సిమ్లో పెట్టి కుక్ చేశాను. అండ్ అలాగే బిర్యానీకి మాత్రం నేను మిర్చి కసాలని చేశాను, ఫస్ట్ టైం బాగా వచ్చింది. తర్వాత నేను బిర్యానీ అయిపోయింది, 35 minutes పెట్టుకున్నాను, నేను కంప్లీట్ అయిపోయింది. అడుగు కూడా అసలు పట్టలేదు నాకు. కుక్ చేసిన తర్వాత మాత్రం మనం స్టవ్ ఆపేసి ఒక 20 minutes పక్కన పెట్టేసుకుంటే ఫ్లేవర్స్ అంతా బిర్యానీకి పడుతుంది అనమాట. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే మాత్రం బిర్యానీ నాకైతే అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అనమాట. నేను ఒంటరిగా నేను మా ఇంట్లో చేసినట్టయితే చాలా బాగా వస్తుంది, ఎవరైనా వస్తే మాత్రం బిర్యానీ అస్సలు రాదు నాకు. మరి అదేంటి అర్థం కాదు. నాలా మీరు ఎవరైనా రిలేట్ అయితే కొంచెం కమెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాంతో నేను రైతా నెక్స్ట్ మిర్చి కసాలని పెట్టుకున్నాను కాంబినేషన్లో, చాలా బాగా వచ్చింది. సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎలా ఉందో కూడా చూసి కమెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.